మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు పార్లమెంట్ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బివై రామయ్యను పార్టీ అధిష్టానం నియమించడం జరిగింది. నేపథ్యంలో కూడా బివై రామయ్య కర్నూలు పార్లమెంట్ లోని పలు నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరితో కూడా మమేకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అయితే ఇదివరకు కూడా కర్నూలు మేయర్గా ఆయన పనిచేస్తున్నారు, ప్రస్తుతం కూడా పనిచేస్తూ వస్తున్నారు. అయితే కర్నూలు నగరానికి కూడా అనేకమైనటువంటి సేవలు చేశారు. ఆయన నిబద్ధతకు గుర్తించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనను నామినేట్ చేయడం జరిగింది. అయితే ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజలతో ఎలా మమేకమవుతున్న విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు బివై రామయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా అంటే ప్రచారం ఏ విధంగా సాగుతుందండి? ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి రెస్పాన్స్. అంటే ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే చేశారో, ఏ మాట అయితే చెప్పినారో ఆ మాట ప్రకారం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేసినటువంటి పరిస్థితి, సంక్షేమంతో పాటు అభివృద్ధి, గత చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి గవర్నమెంట్ పరిపాలననే ప్రతి గడపకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడు కూడా ఇవాళ ఆత్మగౌరవంతో బతుకుతున్నాడు. ప్రతి పేదవాడు కూడా ఆత్మగౌరవంతో బతుకుతున్నాడు. ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సో ఇన్ని కార్యక్రమాలు చేశాడు కాబట్టి ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని చాలా ఊవిళ్ళూరుతున్నారు. అసలు నిన్న చూసాము, అంతకుముందు పాదయాత్రలు చూసాం, విపరీతమైనటువంటి రెస్పాన్స్. ఇప్పుడు బస్ యాత్ర ద్వారా అంతకు మించినటువంటి రెస్పాన్స్ కనపడుతుంది పబ్లిక్ నుంచి. అంటే బెనిఫిట్ పొందని కుటుంబాలు చాలా తక్కువ. ఏదైతే వాళ్ళు అర్హత పెట్టారో బెనిఫిట్ పొందిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గరికి ఆయన ఎన్ని కార్యక్రమాలు చూసినా మళ్ళీ ఎప్పటికెప్పుడు ఏందో కొత్తదనం ఆయన చూడాలంటే. అసలు మాలెక్కటోళ్ళకే తోసుకొని పోయి ఉత్సాహం, చూడాలా, ఎంత కలిసాలా, మాట్లాడాలా అన్నట్టు పరిస్థితి. ఇంకా మామూలు జనానికి చెప్పక్కర్లేదు. అందుకొరకే ఆయన పేరు చెప్పి పోతేనే మాకు అంత రెస్పాన్స్ వస్తుంది. ఆయన పేరు చెప్పి పోతేనే ఆయన వస్తున్నాడంటే ఎంత రెస్పాన్స్ ఉండాలి. కాబట్టి ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది. మళ్ళీ మాకు ఎటువంటి డౌట్ లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 గెలుస్తాం. 2 ఎంపీ సీట్లు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అయితే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారు, రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది జరగలేదు, కేవలం ఏదో స్కీమ్స్ ద్వారా ప్రజలకు ఏదో లబ్ధి చేకూరితేనే అభివృద్ధి జరిగిందని ఏ విధంగా అనుకోవాలా? గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకందరికీ ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇవాళ సచివాలయం అంటే ఎక్కడుంటండి? ఎక్కడో రాజధానిలో ఉంటండి. ప్రతి గ్రామంలో సచివాలయం వచ్చిందే. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం వచ్చిందే. ప్రతి గ్రామంలో పిహెచ్సి సెంటర్ వచ్చిందే, హెల్త్ సెంటర్ వచ్చిందే, అర్బన్ హెల్త్ సెంటర్లు వచ్చినాయా? మరి ఇది కాదా అభివృద్ధి? నేను అంటాం. తర్వాత 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, అది కాదా అభివృద్ధి? 4 పోర్టులు వచ్చినాయి, అది కాదా అభివృద్ధి? వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళ అభివృద్ధి అంటే ఏంటంటే కాలువ పేరు చెప్పు, రోడ్డు పేరు చెప్పు, దోచుక తిన్నాక నీరు చెట్టు పేరు చెప్పి ఎంత దోచుక తిన్నారో మనకు తెలియంది కాదు. అసలు ఏమీ లేకుండా బిల్లులు తిన్నారు కోట్ల రూపాయలు. ఇవాళ అట్ట కాదు, చాలా ట్రాన్స్పరెన్సీగా ఒక రెస్పాన్సిబిలిటీ గల ప్రభుత్వంగా, ప్రజలకు బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఇవాళ ప్రతిదీ ట్రాన్స్పరెన్సీగా చేస్తూ, ఎక్కడ ఒక రూపాయి అనేది అవినీతి లేకుండా చేస్తూ, డైరెక్ట్ అటు బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, ఇటు వర్క్స్ విషయంలో కూడా చాలా నిన్న గడపకు చేస్తే గడపలో స్థానిక సమస్యలు ఏవైతే గుర్తించినారో ఆ సమస్యలను పూర్తి చేయటం కొరకు ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల రూపాయలలాగా కేటాయించినటువంటి పరిస్థితి. అంటే ఇంత నిబద్ధతతో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో వాళ్ళ ఆరోపణ ఏదో చేయాలి కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేస్తారు? ఈయన డబ్బులు ఉచితంగా ఇస్తున్నాడు, మరి మేము ఉచితంగా ఇస్తున్నామని మమ్మల్ని అన్నారు. ఇవాళ ప్రతి పేదవాడు కూడా ఆత్మగౌరవంతో బతకాలి. వాడు ఎవరు కూడా వైద్యం అందకుండానో, సరైనటువంటి విద్య లేదనేటువంటి ఫీలింగ్ పేదవానికి రాకూడదు అన్నట్టుగా తిప్పలు పడుతున్నాడు. సో వీళ్ళు ఇలా చేస్తే మరో శ్రీలంక అవుతుందని కామెంట్ చేసిన వాళ్ళు ఇవాళ అదే వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో కాక తప్పలేదు కదా. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా
ప్రతిపక్షాలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డినే ఫాలో కావాలి, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో చూసి వాళ్ళు నేర్చుకోవాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దేశానికి మార్గదర్శకులైనారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దేశానికి మార్గదర్శకులైనారు. సో ఈ విషయంలో ఖచ్చితంగా అందుకొరకే 2019లో ఉత్త హామీలు ఇస్తేనే 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన హామీలలో 99% నెరవేర్చినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఇవాళ 175కు 175, 25కి 25 ఎంపీ సీట్లు ఖచ్చితంగా ఇవ్వబోతున్నారనే సంగతి జగమెరిగిన సత్యం. కూటమి నేతలు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ పైన కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలి వాళ్ళ ఆరోపణ? వాళ్లకు నిజంగా ఏదన్నా ధైర్యం లాంటిది ఉంటే, ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే మేము రాగానే వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తున్నామని చెప్పమనండి. ఊకే పనికి మళ్ళీ ఆరోపణలు చేయటం తప్ప ఇవాళ ముసలోళ్ళు, వికలాంగులు, వితంతువులు అంతకుముందు ఎండలో నిలబడి సోసులు వచ్చి పడిపోయి చనిపోయి ఒకరోజు కాకపోతే 2 రోజులు 4 రోజులు తిప్పుకొని ఆటో ఖర్చులు, డబ్బుల ఖర్చులు, ఇన్ని రకాలుగా పెన్షన్ కొరకు ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి ఇంటికి వచ్చి బెల్లు కొడితే అరే ఇవాళ 1వ తారీఖు మన వాలంటీర్ అమ్మ పెన్షన్ తెచ్చింది అని గుర్తుకు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారు. అంటే బెల్ కొడితే 6 గంటలకు తెల్లవారుజామున 6 గంటలకే బెల్ కొట్టినారంటే ఇవాళ 1వ తారీఖు అయింటుంది, పెన్షన్ వచ్చింటుంది అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యవస్థ మీద వాళ్ళు కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళు మనసునల్లా ఇంకేమనాలా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వాళ్ళకు ఒకటే సవాల్ చేస్తున్నాం, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తున్నాం అని చెప్పండి, చెప్పి ఎలక్షన్లకు వెళ్ళండి, అది కూడా చూద్దురు. కానీ మీకు డిపాజిట్లు ఎట్లా వస్తాయి అప్పుడు చూద్దాం. కాబట్టి ఆరోపణలు చేయటం ఏదో రూలింగ్ వినా జగన్మోహన్ రెడ్డి గారు వినా ఆరోపణ చేయాలని, నిజంగా మీకు అంత బలమే ఉంటే ఇంతమందిని కూడగట్టుకోవాల్సిన అవసరం ఏముండే అని. ఇప్పుడు రాజు బలవంతుడైతేనే శత్రువులందరూ ఏకమవుతారు. అట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు కాబట్టి మీరందరూ ఏకమైనారు. ఏకమైనా ఏం చేసుకోలేరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు, పైన దేవుని ఆశీస్సులు ఉన్నాయి, కింద ప్రజల మనసులు మనం గెలుస్తున్నాం, ప్రజల ఆశీస్సులు అన్నట్టుగానే చెప్తాడు తప్ప ఎప్పుడు ఎవరి మీద ఆధారపడటమో కూటమనో ఇంకొకటనో ఇవన్నీ ఏముండవు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పనితనం మీద తనకు నమ్మకం ఎక్కువ, తన నిజాయితీ మీద తనకు నమ్మకం ఎక్కువ. ఆ నిజాయితీతోనే ప్రజలు పనిచేస్తున్నాడు కాబట్టి ప్రజల మీద ఆయనకు నమ్మకం ఉంది. ఈ దేశ రాజకీయ చరిత్రలలో ఏ రాజకీయ నాయకుడు కూడా వాడలేనటువంటి పదం, నా వల్ల మంచి జరిగింటేనే ఓటేయండి అని అడిగేటువంటి దమ్ము ధైర్యం అనేటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక నాయకుడు ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే వాళ్ళు లేరు. అది ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్లో ఈ సాగునీటి ప్రాజెక్టులు చాలా పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వాలు కూడా వాటిని పట్టించుకోలేని పరిస్థితి. అంటే గుంటూరులో కావచ్చు, ఇతర ప్రాజెక్టుల విషయం డిపిఆర్ రెడీ అయినప్పటికీ కూడా వాటి ఊసెత్తడం లేదు. ఒకవేళ మీరు ఎంపీకి అక్కడ ఎన్నిక అవుతే ఆ ప్రాజెక్టుల పైన ఏ విధంగా ఫోకస్ పెట్టున్నారన్న? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే నేను రామయ్య ఏంటి అనేది చాలామందికి తెలుసు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో పార్టీల పరంగా పనిచేసిన కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మేయర్గా 3 సంవత్సరాలు పూర్తయింది. 3 సంవత్సరాల్లో ఎంత మార్పులు తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే పార్క్స్ విషయం, సిమెంట్ రోడ్ల విషయం, డ్రైనేజీ విషయము, త్రాగునీటి విషయము, ఈ తర్వాత సెంటర్లు డెవలప్మెంట్ అయితేమి, ఇలా రకరకాలుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళెదురుగా చేసి చూపించినారు. రేపొద్దున కూడా ఏంటంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో కర్నూలు పార్లమెంట్లో అత్యధికంగా తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ఈ 2 సమస్యలు తీవ్రంగా ఉన్నమాట వాస్తవం. సో ఈ సమస్యలు తీరటానికి పెండింగ్ ప్రాజెక్టులు నాకు తెలిసి వేదవతి ఒకటి, తర్వాత నగరడోన్ ఒకటి, 2 ఉన్నాయి. ఇంకా ఏదన్నా అవసరమైన కొత్త ప్రాజెక్టులు ఇండస్ట్రీస్ తీసుకురావచ్చే విషయంలో అయితేమి, సో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయించేటువంటి విషయం అయితేమి, కొంత ఎల్ఎల్సి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, హెచ్ఎల్సి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, పులికనుమ అట్లాగే నీటి నుంచి విషయంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైన నేను కూడా సివిల్ ఇంజనీర్ను, నాకు అవగాహన ఉంది.
ఇదే కాకుండా నేను ఎల్ఎల్బిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన. ప్రజలను అర్థం చేసుకునే దేవుడు అంతో ఇంతో తెలివి ఇచ్చిన తెలివితేటలతో ప్రజలు అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఉంది. అందుకొరకే చేసి చూపించినాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఈ ప్రాంతానికి రామయ్య అయితేనే న్యాయం చేస్తాడన్నట్లుగానే నన్ను అందుకొరకే ఎంపీగా ప్రపోజ్ చేసి పంపించినాడు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెడతా. ప్రజలకు అందుబాటులో ఉంటాను. వాళ్ళకి ఏది అవసరమో ఆ పని ఖచ్చితంగా చేస్తానన్నటువంటి నమ్మకం నాకుంది. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు రామయ్య వల్ల మంచి జరిగి తీరుతుంది, మంచి చేసి చూపిస్తాడనే సంగతి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నా. నా కర్నూలు పార్లమెంటు పరిధిలో అంటే ముఖ్యంగా మన కర్నూలు నగరం అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే కొద్దిగా వర్గ విభేదాలు, ఎందుకంటే ఇప్పుడు ఇంతియాజ్ అహ్మద్ని కర్నూలు అసెంబ్లీకి నామినేట్ చేస్తారు. అయితే ఈ రెండు వర్గాలు సపోర్ట్ చేయట్లేదు, కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది అని అంటున్నారు మీ పార్లమెంట్లో. అంటే అది ఎట్లా సర్దుకొని మీరు ముందుకు, ఎందుకంటే పార్లమెంటు అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ అంశాలను దాటుకొని ఎలా సమన్వయం చేస్తూ ముందుకెళ్తారు? ఖచ్చితంగా ముందైతే మీరు చెప్పినట్టు కొద్దిగా ఉన్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇంతియాజ్ గారు వచ్చినారో, ఇంతియాజ్ గారు సర్వీసును త్యాగం చేసి వచ్చినారు, ఒక ఐఏఎస్ ఉద్యోగాన్ని త్యాగం చేసి వచ్చినారు, వాలంటరీ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినాడు. సో ఆ విషయంలో అందరికీ అదొకటి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మామగారు ఇస్మాయిల్ గారు పబ్లిక్ మంచి సర్వీస్ అందించినటువంటి వ్యక్తి డాక్టర్గా. సో ఆ కుటుంబానికి మంచి పేరు ఉంది. దాంతో ఇప్పుడు అందరూ ఏకమైనారు. నాకు తెలిసి నాయకులందరూ ఏకమైనారు. మీరు మొన్న రోజువారీ కార్యక్రమాల్లో కూడా చూస్తుంటారు, అందరూ కలిసి తిరుగుతున్నారు, కలిసి పనిచేస్తున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే కింది స్థాయిలో ఎక్కడన్నా ఒకటి అరా ఉంటే అవి పార్టీ అంతర్గతంగా ఖచ్చితంగా సర్దుకుంటాం, అందరినీ కలిసి పనిచేస్తాం. ఖచ్చితంగా కర్నూలు ఎమ్మెల్యే సీటు భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు, రాసి పెట్టుకోండి, తర్వాత అయినా కలుసుకుంటాం. ఓకే, ఇది కర్నూలు మేయర్ గారు చెప్తున్నది. పూర్తి స్థాయిలో కర్నూలు పార్లమెంట్ పరిధిలో కూడా తన ప్రచారం అన్నది కొనసాగుతుంది. అయితే నియోజకవర్గంలో కర్నూలు అసెంబ్లీలో కాస్త విభేదాలు ఉన్న మాట వాస్తవమే. అయితే వాటన్నిటిని సరిదిద్దుకుంటూ కింది స్థాయి క్యాడర్లో కాస్త అసంతృప్తి ఉండడం సర్వసాధారణం. అయితే వాటన్నిటిని అధిగమిస్తూ నేను ముందుకెళ్తాను. యాజ్ ఏ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా అన్ని నియోజకవర్గాలు ఏవైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆ సమస్యలు కావచ్చు, డిస్టర్బెన్స్ కావచ్చు, వాటన్నిటిని సరిదిద్దుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి తన పైన ఉన్నటువంటి నమ్మకంతో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నామినేట్ చేశారు. ఆయన నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ముచాను. ఖచ్చితంగా కర్నూలు ఎంపీ సీట్ని గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి కూడా రామయ్య గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.